ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మాకు దయచేశారు. వందనాలు నాయన. అయా, మాకు కావలసిన నిద్ర మాకు అనుగ్రహించారు, మా అందరినీ కూడా భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలాన్ని అనేక మంది చూడాలని, ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడ్డారు, కానీ అయా వారికి లేని ధన్యత మా అందరికీ దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం. మీ చిత్తంలో, మీ నడవడికలో, మీ మార్గంలో మేమందరము కూడా ప్రయాణించే కృప దయచేయండి తండ్రి. లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు అని సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం ద్వారా అయా ఈ ఉదయకాలాన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. అవునయ్యా, అటువంటి తరములో అయా కొన్నిసార్లు మేము ఉన్నాము అని ఈ ఉదయకాలాన జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. అవును ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు తమ తల్లిని శపించేవారిగా, తమ తండ్రిని శపించేవారిగా, వారిని తండ్రి అయా బయటికి త్రోసేసేవారిగా, వారిని కనీసము లెక్క కూడా చేయని స్థితిలో, వారికి కనీసము భోజనము కూడా పెట్టని స్థితిలో ఎంతో మంది బిడ్డలు అయా ఉంటున్నారు. ఆ విధంగా ఉండొద్దని తండ్రి మీ లేఖనాలు ఈరోజు సెలవిస్తున్నాయి. అయా, కారు చీకటిలో ఆరిపోయే దీపముతో వారు సమానంగా చేయబడతారు గనుక ప్రభు, తల్లిని ప్రేమించే హృదయం, తండ్రిని ప్రేమించే హృదయం, వారిని గౌరవించే హృదయం, వారిని పోషించే హృదయం ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన్ని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాము. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఈ రోజును వారు ప్రారంభిస్తున్నారో మీరు చూస్తున్నారు ప్రభువా. వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఈ రోజంతను వారికి తోడై ఉంచండి. అయా ప్రభువా, ఈ రోజున బిడ్డలు ఈ గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉండంగా ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా మీ కంచె కాపుదలలో ప్రతి ఒక్క బిడ్డను కూడా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, అనేక మంది బిడ్డలు తండ్రి పనులు ప్రారంభించబోతుండగా ప్రతి పనిని మీకు అప్పగిస్తున్నాం నాయనా. ప్రతి పనిలో దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి. నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. కావలసిన జ్ఞానం, బలం, శక్తి, సామర్థ్యము, వివేచన సమస్తాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. అయా, నూతనమైన కార్యాలు ఈరోజే ప్రారంభిస్తూ ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు ఈ రోజున మరలా మీ కృపను బట్టి పునఃప్రారంభించుటకు సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రయాణాలను ప్రాముఖ్యంగా దీవించండి. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలను ఆశీర్వదించండి. ఎవ్వరికి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా కృప చూపించండి ప్రభువా. నాయన, క్షేమముగా బిడ్డలందరూ కూడా మరలా వారి ప్రాంతాలకు చేరులాగున సహాయం దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి తండ్రి. కలవరం, భయాన్ని తొలగించండి నాయన. అదేవిధంగా అయా బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని అయా వెళుతున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు తండ్రి. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, అనుకున్న జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి ప్రభు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరు ఆర్థికంగా ఈ రోజున సమస్యలు ఎదుర్కొనకుండా కృప చూపించండి. ఎవరికి ఆకలి బాధలు లేకుండా, ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనాన్ని మీరే పంపించండి ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే హృదయం దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మాట్లాడుతున్న మాటలు, కనుచూపు, చేస్తున్న ప్రవర్తన, పనుల ద్వారా ఎవరి ఎదుట మీ నామాన్ని మేము అవమానపరచకుండా, మేమందరము కూడా మీ నామాన్ని ఘనపరుస్తూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించే కృప దయచేయమని, ఏ బిడ్డ అపవాది వలలో పడిపోకుండా, లోక ఆకర్షణలకు గురై పాపం చేయకుండా, ఎవరితోని ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా
తగ్గింపు జీవితం కలిగి, క్షమించే హృదయం కలిగి, ప్రశాంతంగా సమాధానంగా ఈ రోజంతను ప్రతి బిడ్డ జీవించుటకు సహాయం దయచేయమని, మీ యొక్క వాక్య జ్ఞానంతో నింపమని, మీరిచ్చిన విలువైన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయమని, ప్రభువా మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని అత్యధికముగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కొందరికైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.